హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, ఒక ఫ్రెండ్ లాగా, ఒక తమ్ముడు లాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే ఇన్వెస్టర్స్, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, సో వీళ్ళందరూ కామన్గా ఫేస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నా ఏంటంటే, ఇంత డిజిటల్ వరల్డ్ అయినా కూడా ఇంకా మోసాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్లో. సో చాలామంది ఏంటంటే ఇంకా కూడా మోసపోతూ ఉన్నారు రియల్ ఎస్టేట్లో. చాలామంది ఇంకోటి ఏంటంటే, ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినా కూడా వాళ్ళు కూడా మోసం చేయడంలో కూడా అప్డేట్ అయిపోతున్నారు చాలామంది. సో చాలామంది కస్టమర్స్, చాలామంది వెల్ విషర్స్ ఏమడుగుతున్నారంటే, ఇంత టెక్నికల్ వరల్డ్లో కూడా ఇంకా చీటింగ్ జరుగుతున్నాయి కదా, సో మనం అలా జరగకుండా, దాని బారిన మనం పడకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం ఏం చేయాలి, సో మనకు మోసాలు జరగొద్దు, మనం ఎక్కడ మోసపోవద్దంటే ఎంత అలర్ట్ ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉందో వాళ్ళకి రిఫర్ చేయండి. మీ వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్కడైనా సరే కానీ చాలామంది వెంచర్స్లలో కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, సో బ్రోచర్ చూస్తే రంగ్ ఢంగ్ ఉంటుంది, ఎగ్దమ్ చకాచక్ మెరుస్తూ ఉంటుంది అది. సో దాంట్లో వాళ్ళు రాసే కొటేషన్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు చూపించే అక్కడ 3D ఇమేజెస్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఆ బ్రోచర్ కూడా చాలా బాగుంటుంది చూడనీకి. కానీ రియాలిటీ ఏంటంటే, మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఆ బ్రోచర్తో పాటు డాక్యుమెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డాక్యుమెంట్ చాలామంది ఏంటంటే లీగల్ విషయంలోనే ఎక్కువ మందికి భయం ఉంటుంది అనమాట. సో నేనేం పర్సనల్గా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఎక్కడైనా సరే మీరు ప్రాపర్టీస్ ఏదైనా కొనేటప్పుడు, అక్కడ మీరు వాళ్ళని అడగాల్సిన 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్, సెకండ్ వచ్చేసి ఈసీ అడగాలి వాళ్ళ దగ్గర, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. సో దానివల్ల ప్రాపర్టీ ఓనర్ ఎవరు, సో ఎవరి పేరు మీద ప్రాపర్టీ ఉంది, సో ఇది ఎన్ని చేతులు మారొచ్చింది అన్నది క్లియర్గా దాంట్లో ఉంటుంది. ఒకటి లింక్ డాక్యుమెంట్, ఇంకొకటి ఈసీ. సో ఇది మనకి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దీంతో పాటు ఇప్పుడు మనం ఎక్కడైనా లేఅవుట్లలో కొనేటప్పుడు, లేదా అపార్ట్మెంట్లలో కొనేటప్పుడు కంపల్సరీ అది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయా లేదా అన్న చూడాలి. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు దీన్ని. సో హెచ్ఎండిఏ నుంచి అప్రూవ్డ్ అయితే దానికి ఒక నెంబర్ ఉంటుంది, అది మనం వెబ్సైట్లోకి వెళ్ళి హెచ్ఎండిఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఏంటంటే, హెచ్ఎండిఏ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ లేఅవుట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సిటీ దాటి మనం ఎక్కడైనా అవుటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా డిటీసీపీలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, డిటీసీపీకి అయినా సరే ఎల్పీ నెంబర్ అనేది ఉంటుంది, లేఅవుట్ ప్యాటర్న్ నెంబర్, లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అంటూ ఉంటుంది దీన్ని. సో ఎల్పీ నెంబర్ అనేది ఉందా లేదా అన్నది చూడాలి. ఎల్పీ నెంబర్ ఉంటే ఖచ్చితంగా దానికి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా ఉంటాయి. సో ఇది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఎల్పీ నెంబర్ అనేది ఉంది అంటే అది అప్రూవ్డ్ ఉన్నట్టు. దాని తర్వాత మనం ఏం చూసుకోవాలంటే, అది హెచ్ఎండి అయినా డిటీసీపీ అయినా దానికి రెరా అనేది కంపల్సరీ ఉందా లేదా అన్నది చూసుకోవాలన్నమాట. సో రెరా లేకపోతే నేను పర్సనల్గా చెప్తా వాళ్ళకి కొనకండి. ఎందుకంటే రెరా అప్రూవ్డ్ ఉంటేనే మనకి ఫ్యూచర్లో మనం సేల్ చేసుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఈజీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. సో మనకి కబ్జాలు, డబల్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి అనేది చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడు మొత్తం డిజిటల్ అయింది కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా మనం అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలంటే లింక్ డాక్యుమెంటు, ఈసీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి డిటీసీపీ అయితే డిటీసీపీ, హెచ్ఎండి అయితే హెచ్ఎండిఏ, దీనికి రెరా కంపల్సరీ ఉండాలి. ఇది చూసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఇంకొకటి ఏంటంటే, మనము అక్కడ వెళ్ళి చూసిన తర్వాత జెండాలు రెపరెపలాడుతున్నాయా లేదా, ఇది కాదు చూడాల్సింది. ఆ ఏరియాకి డెవలప్మెంట్ ఇక్కడ స్కోప్ ఉందా లేదా, ఫ్యూచర్లో ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా లేదా, ఇక్కడ ఏమైనా కంపెనీస్, ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూడాలి. వస్తుంది అనడం వేరు. సో నేను కూడా లాస్ట్ 5 years ముందు కూడా కస్టమర్కి చెప్తే, ఇక్కడ ఈ డెవలప్మెంట్ వస్తుంది, ఇక్కడ ఈ డెవలప్మెంట్ వస్తుంది అంటే, వస్తుందా రాకపోతే ఎట్లా అని చెప్తుండే కస్టమర్స్. బట్ ఇప్పుడు అన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ బాగా అద్భుతమైన రేట్స్ వచ్చినాయి, బాగా డెవలప్మెంట్ అనేది ఏరియా అయింది. సో ఎప్పుడైనా కానీ చెప్పేది వాస్తవం ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది మనకి, ఎలా మనం అక్కడ గుర్తించాలంటే, అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా కంపెనీస్ ఉన్నాయా, లేదా గవర్నమెంట్ ఏమైనా ప్రపోజల్స్ పెట్టినాయా, ఒకవేళ డెవలప్మెంట్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయంటే ఎంత డిస్టెన్స్ లోపల ఉన్నాయి, అది మనం వెళ్ళి చూడాలి, ఒకసారి లైవ్లో వెళ్ళి చూడాలి. సో చాలామంది ఏం చూస్తారంటే, ఇంటికాడనే కూర్చొని గూగుల్ లొకేషన్లో పెట్టుకొని చూస్తారనమాట, జస్ట్ అంతే. ఇది చూసి డిసైడ్ చేసేస్తారు వాళ్ళు, ఇంకా అయిపోయి ఇగో ఇంత డిస్టెన్స్ ఉందా, ఇది లోపలికైంది, ఇది దగ్గర అయిందని చెప్పేసి. లోపల దగ్గర రోడ్డుకి నియర్ బై లోపల అన్నది చూడకండి. సరౌండింగ్ డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ని బేస్ చేసుకొని ఎక్కడైనా సరే రేట్ పెరుగుతుంది, ఇది మనం చూడాల్సింది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే, మీకు ఏవైతే వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారో అది లైవ్లో ఉన్నాయా లేదా అన్నది మీరు వెళ్ళి చూడండి.
చెప్పిన డెవలప్మెంట్స్ ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత చాలా వరకు చాలా డెవలపర్స్ చాలామంది బిల్డర్స్ని నేను పర్సనల్గా కలిసిన, నేను చాలామందితో చూసిన, వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్న, వాళ్ళతో మాట్లాడినా కాబట్టి నాకు తెలుసు. అంటే ప్రీవియస్ కంటే కూడా ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్లలో కొనే వాళ్ళు కూడా క్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక బిల్డర్ దగ్గర మనం ఎప్పుడైనా పోతున్నామంటే ఆ బిల్డర్ అనేది బ్రాండ్ ఇమేజ్ అనేది ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే నమ్మకమైన వ్యక్తి ఉండాలి. చాలామంది ఏంటంటే రోజుకు 100 కంపెనీలు పుట్టుకొస్తూ ఉంటాయి, 100 మంది డెవలపర్లు పుట్టుకొస్తూ ఉంటారు. సో క్రెడిబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది, సో ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి సేఫ్టీ ఉంటుంది, సో వీళ్ళు ఏమైనా ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారా, ఆ శాంపుల్స్ ఆ మోడల్స్ కొని చూస్తే మనకు ఒక అంచనా వస్తుంది అనమాట. అది కూడా మనం చూడాలి. సో వీళ్ళు ఇచ్చే డాక్యుమెంటేషన్ ఇవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, సేల్ డీడ్ ఇవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, దీని తర్వాత ఎంఓయూలు అన్నీ కూడా వీళ్ళు ఏమేమి అండర్స్టాండింగ్ ఉంది, వీళ్ళు అగ్రిమెంట్స్ ఏమేమి చేసుకున్నారు, తో వీళ్ళ దగ్గర సేల్ ఆఫ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం అడిగితే ఇస్తారు. ఇవన్నీ మీకు చూడడానికి రాదు, మాకంత నాలెడ్జ్ లేదు అనుకుంటే మాలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. లేదా లాయర్లు ఉంటారు, కొంచెం మనం పే చేస్తే వాళ్ళు మనకి అన్ని గైడెన్స్ ఇస్తారు. కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే అన్ని ఫ్రీ కోసమే అన్ని యూట్యూబ్లో చూస్తారు. అన్ని విషయాలు నేను కూడా నాకు కొన్ని ప్రోటోకాల్స్ ప్రకారం నేను కూడా చెప్పలేను వీడియో ముంగట వచ్చి. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను వీడియోలో చెప్పగలుగుతాను, నేనే కాదు ఎవరైనా సరే. కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే మీకున్న ప్రాబ్లంకి మీకు ఏ సొల్యూషన్ అయితే కరెక్ట్ అన్నది మీరు అప్రోచ్ అయిన తర్వాతనే మీ సిచ్యువేషన్ని బట్టి మేము దాని తగ్గట్టు సొల్యూషన్ ఇస్తాం. కడుపు నొప్పికి ఒక గోల్ వేయాలి, హెడేక్ ఒక గోల్ వేయాలి, రెండింటికి ఒకటే గోల్ ఇస్తా అంటే కాదు. సో కాళ్ళ నొప్పులకు ఒక గోల్ వేయాలి, చేతుల నొప్పులకు ఒక గోల్ వేయాలి. అంటే బాడీలో ప్రతి పార్ట్కి సపరేట్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు వీటి గురించి నాలెడ్జ్ ఉన్నోళ్ళు, అవేర్నెస్ ఉన్నోళ్ళు ఎక్స్పర్ట్ని అడగండి. ఎవరిని పడితే వాళ్ళని అడగొద్దు దయచేసి. ఎందుకంటే మీరు 50 లక్షలు మీరు ₹1 కోటి మీ ఎన్నో సంవత్సరాల కష్టార్జితం పెట్టేటప్పుడు దయచేసి దాని గురించి 4 విషయాలు తెలుసుకోండి. ఖర్చు అయితే ఏమో 5,000 10,000 దాని గురించి ఆలోచించకండి. ఎందుకంటే అవి మీకు కనబడవు, తెలియదు. కానీ మీరు పెట్టే 10,000 20,000 లోపల ఏవైతే చిన్న కన్సల్టేషన్ ఛార్జెస్, ఏవైతే విజిటింగ్ ఛార్జెస్, ఏవైతే వాళ్ళు టైం ఇచ్చి మీకు ఏదైతే 10 మినిట్స్ 20 మినిట్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో మేము కానీ ఎవరైనా కూడా దానికి చిన్న ఛార్జెస్ ఉంటాయి. దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఎందుకంటే అది పెట్టడం వల్ల మార్కెట్లో ఎవరు కూడా మీకు ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా విననివి, ఎవరు కూడా చెప్పని విషయాలు కూడా చెప్పగలుగుతాం. కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో డాక్యుమెంటేషన్, లీగాలిటీ చూసుకోండి. డెవలపర్ ఎంత మంచిగా ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అన్న చూడండి. సో చాలామంది ఏంటంటే రోడ్లు ఇప్పుడు వేసి కొంచెం ఏంటంటే రంగు డంగు చేసి చకాచక్ కనిపించగానే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 10 ఏళ్ళకి అది ఉంటుందా ఉండదా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇప్పుడే ఉండి అక్కడ ఇల్లు కట్టుకుని ఉండట్లేదు. కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి ఎలా ఉంటుంది, దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చూస్తారన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెయింటెనెన్స్ వాళ్ళు చూడకపోతే మనమే డబ్బులు పే చేసి మళ్ళీ దానికి ఇంకో సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది మనం మెయింటైన్ చేసుకోవాలంటే. సో ఇవన్నీ టెన్షన్స్ ఉండొద్దంటే మెయింటెనెన్స్ వాళ్ళు ఇస్తున్నారా లేదా మెయింటెనెన్స్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనేది చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ సెక్యూరిటీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ బేస్ చేసుకొని మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏ టాపిక్ మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వశ్చన్స్ ఉన్నా ఎనీ టైం ఈ బ్రదర్ సంజయ్ నాయక్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.